గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం సిసాట్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్డ్ ఎనాలజీ అనేటువంటి టాపిక్ ని మనం డిస్కస్ చేద్దామండి. మరి ఈ వర్డ్ ఎనాలజీ అంటే ఏంటంటే డిపెండింగ్ అపాన్ బయట జరిగేటువంటి జనరల్ నాలెడ్జ్ థింగ్స్ ని తీసుకొని మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా న్యూఢిల్లీ, పాకిస్తాన్ వాట్ అంటాడు. మరి ఇండియా యొక్క క్యాపిటల్ ఏంటండి? న్యూఢిల్లీ. అలాగే పాకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏంటి? ఇస్లామాబాద్ అన్నమాట. సో ఈ విధంగా మనకి మోడల్ క్వశ్చన్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. సో అయితే ఈ వర్డ్ ఎనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం కొన్ని డిస్కస్ చేద్దామండి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి విక్టరీ జాయ్ డిఫీట్ వాట్ అన్నాడు. విక్టరీ అంటే ఏంటంటే విజయం, జాయ్ అంటే సంతోషం. ఎప్పుడైతే మనం విజయం సాధిస్తామో మనం ఎలా ఉంటామంటే సంతోషంగా ఉంటాం. డిఫీట్ అంటే ఓటమి. సో ఓడిపోయినప్పుడు మనకు వచ్చేటువంటిది ఏంటి? యాంగ్రీ కోపమా, సారో దుఃఖమా, హ్యాపీ సంతోషంగా ఉంటామా, లేకపోతే డీన్ అంటున్నాడు. సో మనం ఎప్పుడైతే ఓడిపోతామో అప్పుడు మనం ఏం చేస్తామంటే బాధపడతాం. కాబట్టి సో మన కరెక్ట్ ఆన్సర్ ఏమైంది అంటే సారో అవుతుందండి. సో డిఫీట్ అంటే ఓడిపోయిన తర్వాత మనం అందరం ఏం చేస్తామండి, జనరల్ గా అయ్యో ఓడిపోయాం అని చెప్పి మనం బాధపడతాం. అంతేగాని ఓడిపోయినంత మాత్రాన మనకైతే కోపం అయితే రాదు అనమాట. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏం తీసుకోవాలి అంటే సారో అనేటువంటిది మనం కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవాలండి. మరి రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇండియా న్యూఢిల్లీ, అమెరికా వాట్. మరి ఇండియా యొక్క క్యాపిటల్ ఏంటి సార్ అంటే కనుక న్యూఢిల్లీ. అంటే ఇక్కడ క్యాపిటల్ రిలేషన్ ఇచ్చాడు. అలాగే అమెరికా యొక్క క్యాపిటల్ ఏంటి అంటే కనుక మనకి లండనా, న్యూయార్కా, వాషింగ్టన్, చికాగో. అంటే అమెరికా యొక్క క్యాపిటల్ ఏంటి అంటే కనుక మనకి వాషింగ్టన్ DC అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పీజియన్, పీస్, వైట్ ఫ్లాగ్. సో పీజియన్ అంటే పావురు అండి, పీస్ అంటే శాంతి. పావురు అనేటువంటి దేనికి చిహ్నం అంటే శాంతికి చిహ్నం. మరి వైట్ ఫ్లాగ్ అండి ఇది. మరి తెల్ల జెండా అనేటువంటిది దేనికి చిహ్నం అంటే సరెండర్. సో సంధి చేసుకోవడానికి చిహ్నం అనమాట. సో సరెండర్ అండి. సో సారీ, కొద్దిగా ప్రింట్ మిస్టేక్స్ వచ్చే DTPలో. సో సరెండర్. సో మనకి ఆన్సర్ ఏంటి అంటే గనక సో సరెండర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పొచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్. లైన్, డెన్, ర్యాబిట్ వాట్. సో లైన్ నివసించేటువంటి ప్లేస్ ని ఏమంటామంటే డెన్ అంటామండి. అలాగే ర్యాబిట్ నివసించేటువంటి ప్లేస్ ని ఏమని పిలుస్తామంటే మనం బర్రో అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకేనా? సో లివింగ్ ప్లేసెస్ ఆఫ్ యానిమల్స్ మీద రిలేషన్ ఇచ్చాడు అనమాట. సో లైన్ నివసించేటువంటి ప్లేస్ ని ఏమని పిలుస్తామండి డెన్ అంటాం. అలాగే ర్యాబిట్ నివసించేటువంటి ప్లేస్ ని ఏమని పిలుస్తామండి బర్రో అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. రైట్, నెక్స్ట్. క్విక్, డక్, నెయ్యి. అంటే డక్ చేసేటువంటి సౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్విక్ అంటామండి. మరి నెయ్యి అనేటువంటి సౌండ్ ని చేసేటువంటి యానిమల్ పేరు ఏంటంటే హార్స్ అన్నమాట. సో హార్స్ చేసేటువంటి సౌండ్ ని మనం ఏమని పిలుస్తామంటే నెయ్యి అని చెప్పి పిలవడం జరుగుతుందండి. కాబట్టి మనకి ఆప్షన్ ఏని కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్. ఆస్ట్రోనామీ, స్టార్స్. సో స్టడీ ఆఫ్ స్టార్స్ అంటే నక్షత్రాల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే ఆస్ట్రోనామీ అంటారు. ఇది జియాలజీ అండి, జువాలజీ కాదు, జియాలజీ. జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్ అనమాట. అంటే భూమి గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటామండి మనం? సో జియాలజీ అంటాము. సో ఇది ఎర్త్ అండి. సో భూమి గురించి చదివేటువంటి శాస్త్రం. సో కాబట్టి ఆప్షన్ బి అనేది మన కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్. ఫ్రూట్, రీప్. పండు ఏమైందండి? పండడాన్ని ఏమంటారంటే రీప్ అంటారు. అలాగే ఫ్లవర్ అంటే పువ్వు అనేటువంటిది అది పెద్దదయ్యి తయారైన తర్వాత ఏంటంటే ఇలా వికసించింది. సో ఆ వికసించడాన్ని ఏమంటారంటే ఫ్రాగ్రెన్స్ అని చెప్పి చెప్తారండి. సో కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏదని చెప్తారంటే ఫ్రాగ్రెన్స్ అనేటువంటిది మనం కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పొచ్చండి. రైట్, నెక్స్ట్. సో డాక్టర్, డిసీజెస్. సో డాక్టర్ అనేటువంటి వాడు దేని మీద వర్క్ చేస్తాడంటే డిసీజెస్ మీద వర్క్ చేస్తాడండి. మరి షరీఫ్ అనేటువంటి వాడు దేని మీద వర్క్ చేస్తాడంటే
సో థెఫ్ట్ దొంగతనాల మీద, సో దొంగల్ని ఎలా పట్టుకోవాలి ఏంటి అనేటువంటి వర్క్ చేసే వాళ్ళని ఏమంటారంటే షరీఫ్ అంటారు. సో కాబట్టి ఆప్షన్ డి అనేది మనం కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ యాక్స్, వుడ్, సిజర్, వాట్. సో యాక్స్ అంటే గొడ్డలి. సో గొడ్డలను ఉపయోగించి మనం వుడ్ అనేటువంటి దాన్ని పగలగొట్టడానికి ట్రై చేస్తాం. అలాగే సిజర్, కత్తిరితో మనం దేన్ని కట్ చేయడానికి ట్రై చేస్తామండి అంటే కనుక క్లాత్ ను కట్ చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ సో రెడ్ ఫోర్ట్, ఢిల్లీ. సో మనకి ఎర్రకోట అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుందండి. మరి అలాగే రాకు గార్డెన్స్, సో రాకు గార్డెన్స్ ఉండేటువంటి ప్లేస్ ఏంటి అంటే కనుక మనకి చండీగఢ్ లో మనకి రాక్ గార్డెన్స్ అనేటువంటివి కనబడతాయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో స్క్వేర్, క్యూబ్, ఏరియా, వాట్. సో ఇక్కడ మనం చూస్తే స్క్వేర్ కు ఉండేటువంటి దాన్ని మనం ఏమంటామండి ఏరియా అంటాం. ఓకేనా, మరి క్యూబ్ కు ఉండేటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే స్క్వేర్ కి ఏరియా ఉంటే క్యూబ్ కు ఉండేటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే వాల్యూమ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ గా మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ tadpole is what? Is as caterpillar is to butterfly. సో ఇక్కడ బటర్ఫ్లై యొక్క లార్వా స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ బటర్ఫ్లై యొక్క లార్వా స్టేజ్ ని మనం ఏమంటామంటే కాటర్ పిల్లర్ అని చెప్పి పిలుస్తామండి. మరి టాడ్పోల్, సో ఈ టాడ్పోల్ అనేటువంటిది ఒక లార్వా. మరి ఇది దేని యొక్క లార్వా స్టేజ్ అంటే కప్ప యొక్క లార్వా స్టేజ్ ని మనం ఏమని పిలుస్తామంటే టాడ్పోల్ అని పిలుస్తాం. కాబట్టి మనకి ఆప్షన్ ఫ్రాగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పొచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది ప్రివెంటేషన్ అండి. సో ప్రివెంటేషన్, సో ప్రివెంటేషన్ అంటే జాగ్రత్త. సో ప్రివెంటేషన్ యాక్సిడెంట్ అంటే ప్రమాదం జరగకుండా మనం ఏం తీసుకుంటామండి జాగ్రత్తలు తీసుకుంటాం, అవునా కాదా? అలాగే ఇప్పుడు వాట్ డిసీజెస్, సో మరి డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి శానిటేషన్ అంటే శుభ్రత పాటిస్తే మనకి జబ్బులు అనేటువంటి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి మరి మనకి ఏది కరెక్ట్ అయ్యిద్ది అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే శానిటేషన్ అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పొచ్చండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో యాడ్స్, సో యాడ్స్ ని మనం దేంట్లో మెజర్ చేస్తామంటే ఇంచెస్ లో మెజర్ చేస్తామండి. అలాగే క్వార్ట్ అనేటువంటి దాన్ని మనం దేంట్లో మెజర్ చేస్తామంటే ఓన్స్ లో మెజర్ చేయడం జరుగుతుంది అనమాట. సో క్వార్ట్ అంటే మనకి ఏమైందండి సో ఓన్స్ అనేటువంటిది మనకు కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పొచ్చండి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్డ్ ఎనాలజీ అండి. మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరు 21st సెంచరీ ఎడ్యుకేషనల్ సొసైటీ అండి, తొర్రేడి క్యాంపస్. సో జడ్పీ హై స్కూల్ ఆపోజిట్ లో మా క్యాంపస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో సీతానగరం వెళ్ళే రోడ్ తొర్రేడి అండి, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో మా దగ్గర డిగ్రీ విత్ ఐఏఎస్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ విత్ ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా అడ్మిషన్స్ కోసం ఎంక్వైరీ కావాల్సినటువంటి వాళ్ళు ఈ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఒకసారి మా క్యాంపస్ ని విజిట్ చేసి పూర్తిగా మా క్యాంపస్ యొక్క క్లాసెస్ ఎలా ఉంటాయి, సో సివిల్స్ కోచింగ్ ఎలా ఉంటుంది, అలాగే సైమల్టేనియస్లీ గా ఇంటర్మీడియట్ తో పాటు సివిల్స్ అలాగే డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్ అనేటువంటిది మేము అందించడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.